అంతకుముందు అతను సమంతకి చేతుకి డైవర్స్ అవుతుందని చెప్పని అతను ఒక చెప్పాడు. తర్వాత వాళ్ళు డైవర్స్ అయింది. అయితే ఆ డైవర్స్కు సంబంధించినటువంటి అంశం ఇతను ముందుగానే తెలిసి వాళ్ళు మాట్లాడినటువంటి అంశం తెలిసి అతను చెప్పడంతో జరిగింది అనేటువంటిది ఒక బయట జరుగుతున్న చర్చ. అంటే ఇది వేరే రకంగా కూడా ఉంది. ఎవరైతే గతంలో ఫోన్ ట్యాపింగ్ కేసులు విన్నటువంటి వాళ్ళు ఆ సంభాషణ అవన్నీ జరిగిన తర్వాత ఇవన్నీ కూడా ఏదో బయటకు వచ్చింది. అదొక అంశం. రెండో అంశం, సరే ఇప్పుడు మళ్ళీ చైతను ఆ శోభితాన వాళ్ళిద్దరూ వివాహం చేసుకున్నారు. వాళ్ళిద్దరు కూడా త్వరలో విడిపోతారని చెప్పని అతను మాట్లాడాడు. ఎవరైనా శుభకార్యానికి వెళ్ళి ఏదో ఆశీర్వదించమంటే ఆయన ఏదో నెగిటివ్గా మంచి చేయరని ఆయన అంటే కీడు చేస్తారు కదా. అట్లాగా ఇతను కీడు వ్యాఖ్యలు చేయటం, చెడు వ్యాఖ్యలు చేయటం, ఇతను మళ్ళీ స్వామి అనేటువంటి ఒక ముద్ర వేసుకోవటం అనేటువంటిది అలవాటైంది. గతంలో ఇతను సింపుల్గా బీఆర్ఎస్ పార్టీ భారీగా గెలుస్తుందని చెప్పాడు. బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వస్తుంది, వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో రాకపోతే నా మేసాలు తీసేస్తాను, నేను అసలు మనిషిని భవిష్యత్తులో ఎప్పుడు నేనేం చెప్పని జాతకాలు అని చెప్పని నోటికి వచ్చినట్టుగా వంకర టింకరగా అడ్డదిడ్డంగా మాట్లాడాడు. ఇప్పుడు మరి చూస్తే అతని మొత్తం ఆ రెండు ఫెయిల్ అయిపోయినాయి. వైఎస్ఆర్సీపీ పార్టీ 11 స్థానాలకు వెళ్ళిపోయింది. నేను ఆ రోజుకి నేనేం మాట్లాడనని చెప్పని అన్నాడు. ఇప్పుడు మరలా వీళ్ళ గురించి మాట్లాడాడు. అతని గురించి మనం మాట్లాడటం కూడా నాకు ఇష్టం లేదు, అవసరం కూడా లేదు. ఎందుకంటే ఇట్లాంటి వ్యక్తులు కొద్దిగా ఏదో మీడియా పబ్లిసిటీ కోసమో లేకపోతే ఇంకో దానికోసమో ఏదో ఒకటి మాట్లాడితే తనకేదో గుర్తింపు వస్తుంది. తన ఇంటి దగ్గర రోజు పూజలు యాగాలు ఇవన్నీ పెట్టి లక్షల్లో డబ్బులు వసూలు చేస్తుంటాడు అనేది అతని మీద తీవ్రమైనటువంటి, అసలు అతను స్వామే కాదు, అతనికి ఆ పూజలు రావు అనేది చాలామంది మాట్లాడుతుంటారు. సరే, ఇక్కడ ఏంటంటే ఒక శుభం జరుగుతుంటే శుభం దగ్గరికి వెళ్ళి అశుభమైనటువంటి వ్యవహారం చేయటం అనేది మంచిది కాదు. వాళ్ళు కొత్తగా పెళ్ళి అయితే వాళ్ళిద్దరు డైవర్స్ చేసుకుంటారని చెప్పి మాట్లాడటం అంటే ఎంత దుర్మార్గం. అందుకని అతను క్షమాపణ చెప్పాలి. క్షమాపణ సమాజానికి కూడా చెప్పాలి, వాళ్ళిద్దరికే కాదు సమాజానికి చెప్పాలి. సమాజంలోకి రేపటి నుంచి ఇట్లాంటి వ్యక్తులు తయారయ్యి ఇదే విధంగా మళ్ళీ మాట్లాడుతూ ఉంటారు. మనం గతంలో చూస్తే రామ్ గోపాల్ వర్మ చంద్రబాబు నాయుడు గారిని లేదా కూటమిని పవన్ కళ్యాణ్ గారిని చాలా చండాలంగా మాట్లాడే వ్యక్తి. మరి అదేవిధంగా పోసాని కృష్ణమురళి అని ఒక అతను ఉన్నాడు, అత్యంత నీచంగా నికృష్టంగా మాట్లాడేటువంటి వ్యక్తి. అది నోరా లేదా తాటిమట్ట అర్థం కానటువంటి పరిస్థితి. మరి వాళ్ళు ఏమయ్యాడు? అతను బయటికి రాడే, ఎక్కడ పోయారు వీళ్ళు? రారు ఇప్పుడు. ఎందుకంటే మడత పెట్టి కొడతారు, జనం మడత పెట్టి కొడతారు, ప్రజలు ఊరుకోరు, మడత పెట్టి కొడతారు. అందుకని మళ్ళీ దొరకరు వీళ్ళు రావాలి. వీళ్ళని ప్రజలు శిక్షించాల్సిందే. శిక్షించకపోతే తప్పది. ఎందుకంటే మనకు నోరు ఉంది కదా అని ఎంత నీచంగా మాట్లాడారండి వీళ్ళు, ఎంత నికృష్టంగా మాట్లాడారండి. అదే వీళ్ళు సమాజానికి ఇచ్చే మెసేజ్. అలాంటి వ్యక్తుల విషయంలో ప్రజలు కానీ ప్రభుత్వాలు కానీ ఉపేక్షించకూడదు. రెడ్ బుక్ అసలు ఉపేక్షించకూడదు. కానీ ప్రస్తుతం వాళ్ళు తమ చట్ట పరిధిలోనే వెళతామని చెప్పడంతో వీళ్ళందరూ స్వేచ్ఛావాయువులు పీల్చుకొని మమ్మల్ని ఏం చేయరు అని చెప్పని వీళ్ళు మళ్ళీ దూకే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు ఊరుకోరు. ఎందుకు ఊరుకోరంటే వీళ్ళు మాట్లాడినటువంటి భాష అత్యంత నీచమైనటువంటి భాష. వాళ్ళ పట్ల ప్రజలు కసితో ఉన్నారు. దొరికినప్పుడు ప్రజలు సరైనటువంటి రీతిలో సరైనటువంటి బుద్ధి చెప్పడం అయితే జరుగుతుందనేటువంటి భావన అయితే ప్రజల్లో ఉంది. బైట్స్ ఉన్నాయి సార్. బైట్స్ ఎందుకు అతను బైట్స్ ఏంటి? సమంత 100కి కనీసం ఒక 50 మార్కులు వేయచ్చు. చైతన్య, శోభిత 100కి 10 మార్కులు కూడా వేయలేను. అలాగే సమంత జాతకం 100% బాగుంది ఇండస్ట్రీ పరంగా తీసుకుంటే. అలాగే శోభిత జాతకం తీసుకుంటే 20% బాగుంది కెరియర్ పరంగా నేను చెప్పేది. సో ఓవరాల్గా తీసుకుంటే నేను అడిగేది ఏంటంటే, నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, నాగ చైతన్య కాంబినేషన్ ఆఫ్ శోభిత 100కి
10 మార్కులే. అండ్ నాగ చైతన్య సమంత 50 మార్కులు. సో ఇంత 50 మార్కులు వేసినటువంటి వాళ్ళే విడిపోయారంటే మరి కాంబినేషన్ ఆఫ్ సమంత నాగ చైతన్య శోభిత కాంబినేషన్లో మరి నేను 10 మార్కులు వేస్తున్నా 100కి అంటే ఇంకెంత ప్రభావం ఉందో చూడండి. ఎందుకంటే శోభిత జాతకంలో చాలా ఎక్స్ట్రీమ్ ప్రాబ్లమ్స్ కనిపిస్తూ ఉన్నాయి. సో ఒక స్త్రీ మూలకంగా వీళ్ళ జాతకంలో వీళ్ళు విడబాటుకు గురయ్యే అవకాశం ఉంది. అలా జరగొద్దని కోరుకుంటా ఉన్నా. నేనే ఓడిపోవాలి, నా జాతకమే ఫెయిల్ అవ్వాలని సో ఒక 3 రోజుల కింద నాగ చైతన్య శోభిత ధూళిపాల జాతకాన్ని నేను విశ్లేషించడం జరిగింది. దాని మీద చాలా తీవ్రమైనటువంటి డిబేట్లు అవన్నీ సాగుతూ ఉన్నాయి. సో నేను ఆ జాతకాన్ని చెప్పడానికి ప్రధానమైన కారణం ఏమిటంటే నేను ఇంతకుముందు సమంత నాగ చైతన్య జాతకాన్ని చెప్పి ఉన్నాను కాబట్టి దానికి ఎక్స్టెండెడ్ గా ఈ జాతకాన్ని చెప్పడం జరిగింది తప్ప నాకు మళ్ళీ నేను ఇచ్చినటువంటి మాట మీదనే ఉంటాను, సెలబ్రిటీ జాతకాలు చెప్పను అని చెప్పాను. నేను ఇక మీద సెలబ్రిటీ జాతకాలు చెప్పడము మానేశానని చెప్పాను. అదే మాట మీద ఉంటున్నాను. నేను కంటిన్యూ చెయ్యను. సో ఆ చెప్పాల్సినటువంటి పరిస్థితి కూడా లేదు. సో సెలబ్రిటీ జాతకాలు కానీ రాజకీయ విశ్లేషణలు కానీ నేను చెయ్యను అని చెప్పి మీకు నేను మొన్న 2 నెలల కింద నేను ఒక వీడియో పెట్టి ఉన్నాను. సో దానికి ఎందుకు నేను చెప్పాల్సి వచ్చింది అనే క్లారిటీ ఇస్తా ఉన్నా. ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే దాని ఎక్స్టెండెడ్ గా నేను చెప్పడం జరిగింది. దాని ఎక్స్టెండెడ్ అంటే సమంత నాగ చైతన్య అది జరిగింది కాబట్టి నేను దాని ఎక్స్టెండెడ్ గా నేను చెప్పడం. ఎందుకే పనిలేని బయటలు ఇలాంటి వాళ్ళని వెంటనే బహిష్కరించారు. ఏం పోలీసులు కేసు ఇప్పుడు వాళ్ళు కంప్లైంట్ చేయాలి, ఎత్తులు ఆపలేసి కుమ్మేస్తే అయిపోయింది. అరికాలు కోటింగ్ ఒకటి ఇస్తే సరిపోయింది. పోలీసులు ఏముంది దానికి, ఏముంది ఇట్లాంటి వాళ్ళ వల్ల ఏంటి సమాజానికి ఉపయోగం? మధు ఉన్నారు. మధు చూసి ఆ గ్రహాల అనుగ్రహం ఏ విధంగా ఉందో చెప్పడమే వేణుస్వామి పని. సో ఇప్పుడు వేణుస్వామి గ్రహం ఎలా ఉంది, ఆయనకు అనుకూలంగా ఉందా లేదా అనేది ఇప్పుడు మనం చెప్పబోతున్నాం. అంటే ఆయన జాతకం ఎలా ఉండబోతుందో మనం చెప్పబోతున్నాం. జూబ్లీ హిల్స్లో ఒక పబ్ ఉంది సార్. ఆ జూబ్లీ హిల్స్లో ఉండే ఆ పబ్ ఏదైతే ఉందో ఆ పబ్కి వీక్లీ మంత్లీ అలా కొంతమంది వస్తూ ఉంటారు అక్కడికి. అలా వచ్చిన తర్వాత నైట్ పూర్తి పార్టీలు జరుగుతాయి. ఆ పార్టీలలో వేణుస్వామి ఉంటాడు. కొంతమంది ఈయనకు కావాల్సినటువంటి వాళ్ళు ఎవరు అంటే రేపు ఎల్లుండి ఇంటర్వ్యూ చేయాల్సినటువంటి రిపోర్టర్స్ ఎవరైతే ఉంటారో అందులో వాళ్ళు ఉంటారు. అలా వచ్చి రేపు ఇది ప్లాన్ అని చెప్తారు. అలా ప్లానింగ్ చేసిన తర్వాత మరుసటి రోజు అదే టెలికాస్ట్ అవుతుంది, అదే రికార్డింగ్ కూడా అవుతుంది. వెళ్ళేటప్పుడు ఏమేమి కావాలో అంతా కూడా చేసి పంపిస్తారు. ఆ విధంగానే సోషల్ మీడియాలో ఈయన చెప్పేవన్నీ కూడా టెలికాస్ట్ అవుతూ ఉంటాయి. సో ఈ నేపథ్యంలోనే ఈయన చెప్పినటువంటి సమంత అదేవిధంగా నాగ చైతన్య ఆ వ్యవహారంలో గతంలో చెప్పినటువంటి వ్యవహారం ఏదైతుందో దాన్ని కంటిన్యూగా ఇప్పుడు మళ్ళీ చెప్పానంటూ కూడా ఈయన చెప్పి వచ్చాడు. చాలా స్పష్టంగా వేణుస్వామి క్లియర్గా ఉన్నారు సార్. అంటే జనాలే కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఒకటి ఆయన గతంలో అంటే 4 సంవత్సరాల నుంచి కావచ్చు 5 సంవత్సరాల క్రితం కూడా ఇదే న్యూస్లో ఆయన ఒకటే మాట చెప్పాడు, నేను ఎప్పుడూ కూడా ఇక పైన జాతకాలు నేను చెప్పను అని రీసెంట్గా చెప్పారు, గతంలో కూడా చెప్పారు. ఆ దృష్టిలో ఆయన గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రహాల ప్రకారం ఆయన చెప్పను అంటే చెప్తాను అని అర్థం చేసుకోవాలి సార్. ఆయన ఏదైనా ఒకటి నేను చెప్పను ఇక పైన అంటే డెఫినెట్గా ఆయన గ్రహం ప్రకారము ఆయనకు ఉన్నటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి అనుకూలంగా లేవు కాబట్టి ఇంకా చెప్తాను అంటే చెప్పను అంటే ఇక పైన చెబుతాను అని జనాల్లో అర్థం చేసుకోవాలి. ఇది చాలా ఫ్యాక్ట్ అయినటువంటి విషయం సార్. సో ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో ఇప్పుడైతే వైరల్ అయిపోయిన తర్వాత ఈరోజు వచ్చాడు, ఒక వీడియో అయితే రిలీజ్ చేశాడు. నేను చెప్పింది ఇంక పైన చెప్పను అని చెప్పాడు. ఖచ్చితంగా ఇక పైన చెప్పను అనే పదం వేణుస్వామి నోట్ల నుంచి వచ్చింది అంటే ఖచ్చితంగా ఇక పైన చెబుతాను అనే అందులో ఎటువంటి డౌట్ లేదు సార్. సరే అంటే బాగుంది సార్ అది. ఓకే, మరి ఇప్పుడు మా అసోసియేషన్ కూడా సీరియస్గా తీసుకుంటుంది, వాళ్ళు కూడా కంప్లైంట్ చేయాలనుకుంటున్నట్లున్నారు. లేదు సార్, కాంప్రమైజ్ అయిపోయారు సార్ ఇప్పుడు. ఓకే, కాంప్రమైజ్ అయిపోయి ఫోన్లో మాట్లాడేశాను. ఇద్దరం కూడా వచ్చిన తర్వాత దీనిపైన మాట్లాడుకుంటాం. ఇప్పటి వరకు కూడా కూల్గా ఉంది, వ్యవహారం అంతా కూడా కూల్గా ఉంది అని చెప్పుకో. అంటే వేణుస్వామి చెప్పేటటువంటి మాటలు ఎలా అంటే సార్, ఏదో అంటే తెలియకుండానే గుచ్చుతాడు. మళ్ళీ గుచ్చిన తర్వాత అరే నేను గుచ్చలేదు, దీన్ని గుచ్చాలి అనుకున్నాను కానీ అదే పొరపాటున మీకు గుచ్చుకుంది అనే విధంగా చెప్తాడు. ఆయనకి ఏం పని సార్? వేణుస్వామికి ఏం పని? నీ ఇంటికి వచ్చారా, నీకు ఫోన్ చేశారా, లేకపోతే నీ కాలింగ్ బెల్ కొట్టారా? పనికి మాల పంచాయతీలన్నీ కూడా నెత్తి మీద పెట్టుకొని ఎవరితో వాడేం తింటాడు, వీడేం తాగుతాడు అని చెప్పడమే పెద్ద పనిగా పెట్టుకొని ఉన్నాడు అంటే ఇంకా దేనికోసం అనేది చాలా కీలకం సార్. ఎందుకంటే రిచ్ పీపుల్ ఎవరైతే ఉంటారో అంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి రిచ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మాత్రమే చెప్తాడు. మిగతా వాళ్ళ జోలికి ఎవరు వెళ్ళరు. రమ్మనండి సార్, ఆయన ఇంటి ముందో లేకపోతే పక్కింటి వాళ్ళనో
ఎదిరింటోళ్ళనో లేకపోతే ఎవరో ఒకరు జాతకం చెప్పరా అంటే చెప్పనే చెప్పడు. ఎవరైతే రిచ్గా ఉన్నటువంటి సినిమా ఇండస్ట్రీలో బాగా ఫేమస్ అయి ఉంటారో వాళ్ళ గురించి మాత్రమే చెప్తాడు. వాళ్ళ గురించే నీకు అన్నీ ఇలానే జరుగుతాయి, నీకంతా కూడా రానున్న కాలంలో ఇది పోతుంది, నీ ఆరోగ్యం పోతుంది, నువ్వు చచ్చిపోతావు, లేకపోతే నీకు మొత్తం సినిమాలు ఉండవు, ఇవన్నీ చెప్తాడు. ఎవడు అడిగారు రా బాబు నిన్ను, నీకేమన్నా చెప్పమని చెప్పారా, లేకపోతే నిన్ను ఎవరన్నా వచ్చి అడిగారంటే దానికి సమాధానం పని అతను గోలవుతుంది, ఏం చేస్తాం. సరే మధు, రైట్. ఇతన్ని సీజన్ 8లో కూడా తీసుకుందాం, ఇతని పేరు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. బిగ్ బాస్ తీసుకుంటే మంచిది, గొడవ లేకుండా పెద్ద 40 రోజులు అక్కడ ఉంటారు, 3 నెలలు లోపల ఉన్న వాళ్ళు ఇబ్బంది పడతారేమో కదా. అతన్ని పోసాన్ని అందరిలో దాంట్లో వేసేస్తే అట్లన్న ప్రజలు కొంచెం సమాజానికి దూరంగా అంటారా? అప్పుడన్నా మార్పు వచ్చింది అంటారా? నెక్స్ట్ రైట్ అండి.